ఏ రౌండ్ అయినా దోహేస్తారు ఆగ్రా మీరు ఎంతైనా బాబు ఇక్కడికి వచ్చాపు तो है ना तो 20 మందికి మొగుడిని ఇక గత కొన్ని రోజులుగా చలో అమరావతి పేరిట పాదయాత్ర చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న కాపు నేత ముద్రగడ పద్మనాభం ఎట్టకేలకు గడప దాటారు. భారీ మద్దతుదారుల నడుమ పోలీసుల నిర్బంధాన్ని బేఖాతరు చేస్తూ ఆయన పాదయాత్ర ప్రారంభించారు. తన నివాసం నుంచి బయలుదేరి రాజుపాలెం మీదుగా పాదయాత్ర కొనసాగిస్తున్నారు. కాపులకు బీసీ రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ గత కొన్ని రోజులుగా పాదయాత్ర చేసేందుకు ముద్రగడ చేస్తున్న ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ముద్రగడను పోలీసులు మొదట అడ్డుకున్నారు. చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగారు. కాపు ఉద్యమంపై చంద్రబాబు ఎందుకు ఉక్కుపాదం మోపుతున్నారని నిలదీశారు. అనంతరం కొద్దిసేపటికి ముద్రగడకు మద్దతుగా పెద్ద ఎత్తున కాపు నేతలు అనుచరులు తరలివచ్చారు. దీంతో పోలీసులను తోసేసి వారి నిర్బంధాన్ని దాటుకుని మరీ ఇంటి నుంచి ముద్రగడ పాదయాత్రకు బయలుదేరారు. ముద్రగడ వెంట భారీగా మద్దతుదారులు ఉండడంతో పోలీసులు కూడా చేతులెత్తేశారు. దీంతో ముద్రగడ చలో కిర్లంపూడికి పిలుపునిచ్చారు. తన మద్దతుదారులంతా కిర్లంపూడి రావాలని, అక్కడి నుంచి చలో అమరావతి పాదయాత్ర చేపడదామని ముద్రగడ తన అనుచరులకు సూచించారు. భారీ మద్దతుదారుల నడుమ ఆయన పాదయాత్రగా రాజుపాలెం చేరుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు కాకినాడలో పర్యటిస్తున్న సమయంలోనే ముద్రగడ పోలీసుల నిర్బంధాన్ని దాటుకుని పాదయాత్ర ప్రారంభించడం కిర్లంపూడిలో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ముద్రగడ పాదయాత్రకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ప్రస్తుతం కిర్లంపూడిలో పరిస్థితి ఎలా ఉంది? అయితే మొత్తం మీద ముద్రగడ పద్మనాభం పోలీసులు హస్తదిగ్బంధనం దాటుకుని ఈ రోజు ఇంట్లో నుంచి బయటపడ్డారు. దాంతో పాటు సుమారు ఒక 4 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేశారు. అయితే గత 30 రోజులుగా ఆయన అడ్డుకుంటూనే ఉన్నారు. ఆయన పాదయాత్ర చేపట్టి ఉదయం 9 గంటలకు బయలుదేరే సమయంలో పోలీసు రావడం, ఉన్నతాధికారులు రావడం, ఎస్పీ ఓఎస్డీ రవిప్రకాష్ వచ్చి ఆయన అడ్డుకోవడంతో ఆయన రోజు వినిపిస్తారు. అయితే గత 2 రోజుల క్రితం పట్టుకోవడంతో ఆయన ముద్రగడ చాలా తీవ్రంగా అగ్రహత్యం చేశారు. మమ్మల్ని పశువుల గదిలో పెట్టి కట్టేసినట్టుగా మా గదిలో పెట్టి మమ్మల్ని ఇంట్లో పెట్టి బంధిస్తున్నారు. మేము పాదయాత్ర చేయడానికి ప్రశాంతంగా పాదయాత్ర చేస్తామంటే మమ్మల్ని ఎందుకు అనుమతి ఇవ్వడందుకంటూ ఆయన తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిన్న మరోసారి ఆయన ఎంకరేజ్ చేశారు. మీరు ఇలా నన్ను నిర్బంధించాలని ప్రయత్నిస్తే మీ బంధనాలు మిమ్మల్ని దాటుకుని అవసరం ఇచ్చే గేటు దూకైనా బయలుదేరుతాము, ఇక్కడి నుంచి పాదయాత్ర చేపడతాను. ఇందులో భాగంగానే ఈ రోజు ఉదయం మళ్ళీ 9 గంటల ప్రాంతంలో పోలీసులు ముద్రగడను అడ్డుకున్నారు. అయితే ముద్రగడ ఈసారి వెనక్కి తిరిగి వెళ్లిపోకుండా పోలీసులను దాటుకుని ముందుకు వచ్చారు. దాంతో పాటు సుమారుగా కిర్లంపూడికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజుపాలెం వరకు ఆయన పాదయాత్ర కొనసాగింది. ఈ రోజు సమాచారం తెలుస్తున్న కాపు సామాజిక వర్గ ప్రజలంతా, కాపు సంఘం నేతలంతా కూడా పెద్ద ఎత్తున కిర్లంపూడి చేరుకోవడంతో సుమారుగా 2000 మంది ఆయన మద్దతుదారులతో కలిసి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. అయితే ఓ పక్కన చంద్రబాబు నాయుడు, మరో పక్కన జగన్ టూర్లు ఉండగా కాకినాడ కార్పొరేషన్ సంబంధించి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుండగా పోలీస్ సిబ్బంది మొత్తం కాకినాడలో ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ కిర్లంపూడిలో పోలీస్ సిబ్బంది తక్కువగా ఉండడంతో అక్కడ కాపు మద్దతుదారులు, ముద్రగడకి మద్దతుదారులు ఎక్కువగా రావడంతో వాళ్ళందరినీ ఆపడం పోలీసుల వల్ల కాలేదు. దీంతో ముద్రగడ పాదయాత్ర 4 కిలోమీటర్ల వరకు కొనసాగింది. అనంతరం జిల్లా ఎస్పీ విశాల్ గున్ని వెంటనే ప్రాంతాన్ని చేరుకున్నారు, రాజుపాలెం చేరుకున్నారు. అక్కడ ముద్రగడతో చర్చించి ఆయన్ని విరమింపజేసే ప్రయత్నం చేశారు. అయితే ప్రస్తుతానికి మాత్రం ముద్రగడ విరమించాలేదు. ఆయన తిరిగి మళ్లీ బయలుదేరతానని చెప్పి రాజుపాలెంలో ప్రస్తుతం కూర్చున్నాడు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఉన్న 144 సెక్షన్ 30 అమల్లో ఉంది. దీంతో మళ్లీ పోలీసులు కోనసీమ ప్రాంతాన్ని మొత్తం తమ అదుపులో ఉంచుతున్నారు. ఇప్పటికే కొంతమందిని బైండ్ ఓవర్ కేసులు పెట్టి సుమారుగా 270 మందిని పోలీసులు పోలీస్ స్టేషన్ తరలించారు. అలాగే ముఖ్యమైన
కాపు జేఏసీ నేతలను ఎక్కడికెక్కడ హౌస్ అరెస్టులు చేసి వాళ్ళని ఇంట్లోంచి బయటకు రాకుండా చేశారు. ఏది ఏమైనా ముద్రగడ మాత్రం పాదయాత్ర చేసి చేస్తాను, ఇలా మమ్మల్ని అనదొకడు ఇది మాత్రం సమంజసం కాదని చెప్పి ముద్రగడ వాదిస్తున్నారు. మరి ఒకవైపు పోలీసులు మాత్రం ఒక టీడీపీకి సంబంధించిన సీనియర్ నేత బొండా ఉమాతో మనతో మాట్లాడారు. ఆయన పాదయాత్రకు చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కాకపోతే ప్రభుత్వం నుంచి ఆయన అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఇదైతే అనుమతి తీసుకోకుండా వెళ్తామనడం కరెక్ట్ కాదని. అయితే ఇదే విషయంపై గతంలో చంద్రబాబు కానీ జగన్ కానీ షర్మిల కానీ వాళ్ళకి లేని అనుమతులు ఈయన మాత్రం ఎందుకు తీసుకోవాలి ప్రశ్నిస్తే ఆయన వెంటనే వాళ్ళతో ఆయన పోల్చుకోవడం కరెక్ట్ కాదు, వాళ్ళ దారి వాళ్ళది, వీళ్ళ దారి వీళ్ళది, ఈయన అనుమతి పెట్టుకుంటే మేము అనుమతి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి బొండా ఉమా స్పష్టం చేశారు. మరోవైపు ముద్రగడ మాత్రం ఎట్టి పరిస్థితిలో అనుమతి కోరే ప్రసక్తే లేదు, నేను పాదయాత్ర చేసి పెట్టానని చెప్పి దీనికి కూర్చున్నారు. మొత్తం అటు అధికార ప్రతిపక్షాల మధ్య అలాగే ముద్రగడకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది. ప్రస్తుతం మాత్రం కెల్లంపూడిలో పరిస్థితి అదుపులో ఉందని చెప్పాలి ఆశ. మరి అలాగే రాజేష్ చూసుకుంటే ఈ రోజు వరకు ముద్రగడ నిర్బంధించడం జరిగింది, కానీ ఈ రోజు మాత్రం ముద్రగడ పాదయాత్రను మొదలుపెట్టడం జరిగింది. మరి అధికారులు తదుపరి చర్యలు ఏం తీసుకోబోతున్నారు? అధికార యంత్రాంగం ముఖ్యంగా పోలీసు యంత్రాంగం సుమారుగా 4,000 మంది పోలీసు బలగాలు కేవలం తూర్పుగోదావరి జిల్లాలో గడిచిన నెల రోజులుగా పనిచేస్తున్నాయి. దవన బలగాలు, ఎస్టీఎఫ్ బలగాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, అలాగే ఎస్పీఎఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, మిలిటరీ సిబ్బంది కూడా ఇక్కడే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మొత్తం ఇస్తారు. దాంతో పాటు ముఖ్యంగా కోనసీమ ప్రాంతం అమలాపురం కావచ్చు, రాజోలు, కొత్తపేట, కాకినాడ, పులి తదితర ప్రాంతాల్లో భారీ ఎత్తున బలగాలు మోహరించాయంటే ఈ ప్రాంతాల నుంచి ఎక్కువగా మద్దతు తెలిపే అవకాశం గత కొద్ది రోజులుగా చూసుకుంటే కేవలం తూర్పుగోదావరి జిల్లాయే కాదు పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున కాపు సంఘ నేతలంతా వచ్చి ముద్రగడకు సంఘీభావం తెలిపారు. దాంతో పాటు ఆయనతో పాటు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కాస్త పోలీసులు రిలాక్స్ చేయాలని చెప్పేసి అయితే ముద్రగడ ప్రతిరోజు కూడా బయటకు వచ్చి పాదయాత్ర పూనుకోవడం, ఆ తర్వాత ఆయన అడ్డుకోవడం, ఆయన విరిగి వెళ్లిపోవడం ఇదే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ రోజు ఆయన్ని లైట్ తీసుకోవాలని చెప్పొచ్చు. మరోవైపు అంతమంది ఆయన మద్దతుదారులు ఒకసారిగా కిల్లంపూడి చేరుకుంటారు, ఆయనకు మద్దతుగా వాళ్ళు కూడా పాదయాత్ర చేపడతారని ఊహించి ఉండకపోవచ్చు. ఇందు కారణంగానే ముద్రగడ పాదయాత్ర ప్రారంభమైంది, దాంతోనే 4 కిలోమీటర్లు కూడా సాగింది. ప్రస్తుతం మాత్రం ఆయన ముద్రగడ పాదయాత్ర రాజపాలెం వద్ద బ్రేక్ పడింది. జిల్లా ఎస్పీ విశాల్ కొన్ని ఆయనతో చర్చ జరుపుతున్నారు ఆశ. మరి అలాగే రాజేష్ ఈసారి కూడా పోలీసులు ముద్రగడ యొక్క పాదయాత్రను అడ్డుకుంటే కనుక ముద్రగడ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుందంటారు? ముద్రగడ గత 2 రోజులుగా కూడా తీవ్రంగా ఎత్తేస్తున్నారు. మమ్మల్ని ఇలా అడ్డుకోవడం కరెక్ట్ కాదు, నన్ను గదిలో పెట్టి బంధించడం అంటే పశువుల దొడ్లో పెట్టి బంధించినట్టుగా నన్ను బంధించడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. ఒకవేళ పోలీసులు ఇలాగే కొనసాగితే మళ్ళీ కాపు చేసి సమావేశం అవుతుంది. సమావేశం తర్వాత ఒక నిర్ణయం తీసుకుని ఆ తర్వాత ముద్రగడ తన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించే అవకాశం ఉంటుంది ఆశ. మరి అలాగే రాజేష్ ఇప్పుడు కిర్లంపూడిలో ముద్రగడ పాదయాత్ర అలాగే ఈ రోజు జరిగే కాకినాడ ఎన్నికల నేపథ్యంపై ఏ విధమైన పరిణామాలు చూపించే అవకాశం ఏదైనా ఉంటుందంటారా? ముద్రగడకు సంబంధించి ఆయన పాదయాత్రను మొదటి నుంచి అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం అయితే ముద్రగడకు మద్దతు తెలుపుతున్నట్టుగా వైసీపీ అలాగే కాంగ్రెస్ నేతలిద్దరూ కూడా కమ్యూనిస్టు పార్టీ అన్ని కూడా ఆయనకు ముద్రగడకు మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో కాపుకు సంబంధించిన నిన్న రోజా ప్రచారంలో కూడా ఒక మాట అన్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపు మీకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన చంద్రబాబు 6 నెలలు కాదు కదా 3.5 ఏళ్ల తర్వాత కూడా ఇంకా మంజునాథన్ కమిషన్ పేరుతో తాత్పర్యం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఆయనకు ఓట్లు వేసి ఉభయ గోదావరి జిల్లాలో బంపర్ మెజారిటీతో గెలిచి కాపులకు ఇచ్చిన బహుమతి, అక్రమ కేసులు, అరెస్టులు, అలాగే ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులపై లాఠీ చార్జీలు, బూతులు తిట్టించాడు. అది కాపులకు చంద్రబాబు చేసిన సహాయం, ఆయన ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పి రోజా చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గం కార్పొరేషన్ ఎన్నికలపై ప్రభావం చూపుతుందా లేదా అనేది ఇంకా స్పష్టత లేనప్పటికీ మరో మిగతా పార్టీలన్నీ కూడా కాపు సామాజిక వర్గాన్ని చేరదీసే ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళ సంఘీభావం తెలుస్తున్నాయి. కొద్దిసేపటి క్రితం 1992 రఘువీరాజు కూడా మాట్లాడారు. ఆయన కూడా కాపులకు రిజర్వేషన్ కల్పించాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే అవుతుందని చెప్తున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించి ఈ కమిషన్ ఇచ్చిన బీసీ మంజునాథన్ కమిషన్ ఇచ్చిన బిల్లు మేరకు కేబినెట్ లో ఆమోదం పొందిన తర్వాత పార్లమెంట్ గా షెడ్యూల్ 9 లో చేర్చాలి. ఇదంతా కూడా కేవలం స్థానిక పార్టీ అయిన టీడీపీతో కాదు, ఖచ్చితంగా తీసుకొస్తే మాత్రమే కాపులకు బీసీలో చేర్చే అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్నారు. అన్ని పార్టీలు కూడా ఇంచుమించుగా ఒక తెలుగుదేశం మినహా మిగతా పార్టీలన్నీ కూడా కాపు ఉద్యమానికి మద్దతు తెలుస్తున్నాయి. కాబట్టి ఆయా ప్రభావం ఖచ్చితంగా కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో కనపడుతుందని చెప్పాలి. మరి అలాగే ఇప్పటి వరకు కిర్లంపూడికి ఎవరైనా అధికారులు రావడం జరిగిందా? కిర్లంపూడికి సంబంధించి రాకపోకలైతే పూర్తిగా నిలిచిపోయి కనీసం ఆర్టీసీ బస్సు కూడా ఆ గ్రామానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడ చెక్ పోస్టులు పెట్టారు. ముందుగా అక్కడికి వెళ్లాలంటే ఆ వాహనం నెంబరు అంటే ఆ వ్యక్తి లోకల్ వ్యక్తి కాదు, బయట వ్యక్తి అయితే ఆధార్ కార్డు అయితే ఏదైనా ఐడెంటిటీ కార్డు చూపించిన తర్వాత మాత్రమే కిర్లంపూడికి వెళ్లే అవకాశం ఉండేది. అయితే ఈ రోజు
ఆ అవకాశం కూడా మొత్తం తీసేశారు పోలీసులు. పూర్తిగా కిర్లంపూడి పరిసర ప్రాంతాలని పోలీసులు తమ దిగ్బంధనంలో ఉంచారని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ రాజేష్. అడిగే హక్కు ప్రతి మనిషికి ఉంటుంది. అడిగే హక్కు కూడా ఉండకూడదా ఈ రాష్ట్రంలో? మీ పాత సేవ చేసుకోవాలా? మీ దగ్గర బానిసలుగా బతకాలా? మీరు మీ కుమారులు మీ మనవడు గారు 2050 వరకు ఈ రాష్ట్రాన్ని వేలడం కోసం మీ బానిస బతుకు బతకాలా? మీ పల్లకి మొయ్యాల ముఖ్యమంత్రి గారు? ఇతరులకు ఆరాటం ఉండకూడదా ముఖ్యమంత్రి గారు? ఇదేనా మీ పాలన? పోలీసు చేత అణిచేసి ఉక్కు పాదాల కింద అణిచేసి అక్రమ కేసులు పెట్టించి భయప్రాంతం చేయడానికి ప్రయత్నం ఏ మాత్రం మంచి కాదు ముఖ్యమంత్రి గారు. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ షో.